స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ పవిత్ర గురువారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరమ పరిశుద్ధమైనటువంటి దినము ఈ రోజున తెలియని తిరుసభ 4 ప్రధాన అంశాలపై ధ్యానం చేయమని మనందరినీ కూడా కోరుతూ ఉంది. ముందుగా దివ్య సప్రసాద స్థాపన, అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా దివ్య పూజా బలిని స్థాపించటం. ఇంకా రెండవది ఏంటంటే గురుత్వ స్థాపన. ఈ దివ్య బలి పూజను కొనసాగించటానికి గురుత్వ స్థాపనను. మూడోదిగా శిష్యులు పాదాలను కడుగటం, అంటే దేవుని కుమారుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలను కడగటం మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వ అంశం ఏంటంటే నూతన ఆజ్ఞ, ప్రేమాజ్ఞను ఇవ్వటం. ఈ యొక్క 4 అంశాలపై తెలియని తిరుసభ మనకి ఈరోజు ప్రబోధం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రియ దైవ ప్రసార, ఫుల్టన్ జెషీన్ అనే అతిమాత్రాసనుడు ప్రపంచంలో రేడియో అనువాదంలో ఉన్నప్పుడు ప్రజలకు ఈ రేడియోలోనే సువార్తను అందించుతూ ఉండేవారు, బోధిస్తూ ఉండేవారు. ఆయన దివ్య సప్రసాదములో ఉన్నటువంటి శక్తిని గురించి ఒక సంఘటన, తన జీవితంలో జరిగిన సంఘటన గురించి మనందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. అది 1940వ సంవత్సరంలో చైనా దేశంలో కమ్యూనిస్టులు మత స్వేచ్ఛను తీసేశారు, దేవాలయాలను కూల్చివేసేశారు, స్వరూపాలను పగలగొట్టారు, దివ్య సప్రసాద మందసాలను కింద పడి పవిత్రమైన దివ్య సప్రసాద క్రీస్తుని త్రొక్కేశారు, విశ్వాసులను చంపారు, చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భమున ఒక దేవాలయంలో జరిగింది. అయితే ఒక గురువు తన దేవాలయం నడిపిస్తూ ఉండగా ఆ గురువును కమ్యూనిస్ట్ ప్రజలందరూ కూడా పట్టి తాను ఉంటున్నటువంటి ఆ నివాస స్థలంలోనే తనని నిర్బంధించారంట. బయటికి రాకుండా ఉండటానికి హెచ్చరించారు. ఈ గురువు తనను బంధించినప్పటికి కూడా ఆ గదిలో నుంచి ఈ దేవాలయంలో ఏమి జరుగుతుందో అని కిటికీ నుంచి చూస్తూ ఉండేవాడంట ప్రతిరోజు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక సైనికుడు గుడి తలుపులను తెరచి బద్దలగొట్టి దేవాలయంలో ఉన్నటువంటి మందసాన్ని పాడు చేసేసి ఆ మందసములో ఉన్నటువంటి అప్పాలన్నీ కూడా చిందర వందర చేసేసి పగలగొట్టి మందసాన్ని ఆ అప్పాల కింద పడేసి తొక్కేశారట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలా జరిగినప్పటికీ కూడా గుడిలో ఒక మూల ఒక అమ్మాయి ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడికి ఈ సంఘటన జరగడానికి ముందే ఈ అమ్మాయి అక్కడికి రావడం మనం చూసాం. అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఆమె ఆ దేవాలయం ఒక మూల చాటున దాక్కుంది. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదాన్ని ఎప్పుడైతే కింద పడేసి అమంగళం అపవిత్రపరచారో, దీన్ని గ్రహించినటువంటి అమ్మాయి తన చేతులతో కూడా ఆ దివ్య సప్రసాదాన్ని ముట్టుకుంటే అది అపవిత్రమవుతుందని తలంచి ఆమె రోజుకొక దివ్య సప్రసాదాన్ని తన నాలుక ద్వారా స్వీకరించేదంట. ఇలా ఆమె 32 రోజులు దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది. ఆ గురువు గారికి తన గదిలో, దాని నివాస స్థలంలో బంధించినటువంటి ఫాదర్ గారికి ఆ మందసములో ఎన్ని అప్పాలు ఉన్నాయో తెలుసు. కరెక్ట్గా 32 అప్పాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 32వ రోజున దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఆమె ఆత్మపూరితురాలై ఒక పెద్ద శబ్దాన్ని చేసింది, గట్టిగా అరిచింది, దేవుణ్ణి స్వీకరించాలని సంతృప్తితో. అయితే వెంటనే ఈ శబ్దాన్ని విన్నటువంటి బయట ఉన్న సేవకులు ఆ గుడిలోకి వచ్చి ఆమెను పిస్తులతో కాల్చేసి
చంపేశారంట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దృశ్యాన్ని అంతటిని కూడా గురువు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఈ సంఘటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని అని చెప్తూ ఉన్నాడు. తాను అప్పటి నుండి కూడా రోజుకి 1 గంట సేపు అయినా దివ్య సప్రసాదం ముందు ఉండి ప్రార్థన చేసేవాడంట. మరియు ఆ గురువు తన గురుత్వానికి కావలసిన శక్తి యుక్తిని ఈ దివ్య సప్రసాదం నుంచి పొందాను అని చాటి చెప్పాడు. ఇంతకీ ఆ గురువు ఎవరో కాదు, అతిమాత్రాసనులైనటువంటి ఫుల్టన్ జెషిన్ గారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు కడరాత్రి భోజనాన్ని జ్ఞాపకపరుస్తున్నారు క్రీస్తు ప్రభు. లూకాసు వార్తలో ఉంది 22వ అధ్యాయం పవిత్ర వచనములు 14 నుంచి చూస్తే చివరికి ఆ 19వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. 20వ వచనంలో చూస్తున్నాం, నా రక్తముతో ముద్రితమైనటువంటి పాత్ర ఇది. అంటే శిలువ శ్రమలు అనుభవించడానికి ముందే క్రీస్తు తన శరీరమును విరిచి రక్తమును పానము చేయాలని శిష్యులకి ఇచ్చాడు. పానము చేస్తూ శిష్యులకు ఇచ్చను. మరి ప్రతి దివ్య పూజా బలిలో పాల్గొనేటప్పుడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు క్రీస్తు అర్పించినటువంటి ఈ త్యాగ బలిని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనకి ఈరోజు ఈ యొక్క దివ్య సప్రసాద స్థాపన జరిగింది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లూకాసు వార్తలో చూస్తున్నాం 6వ అధ్యాయం 51వ వచనంలో, లోకములో నీవు భుజించుటకు నేనిచ్చే ఆహారము నా శరీరమే, నీవు త్రాగుటకు నేనిచ్చే పానము నా రక్తమే అని ప్రభువు కళాఖండిగా చెప్తూ ఉన్నారు. శ్రీసభ ఆరంభం నుండి కూడా క్రీస్తు తనని ఒక శ్రీసభ ఆరంభం నుండి క్రీస్తు ప్రభువుని ఒక పెలికాన్ పక్షితో పోల్చారు. అది ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. ఈ పెలికాన్ పక్షి ఏం చేస్తుందంటే, తన పిల్లలకు ఆహారం లేనప్పుడు తన పొడుగాటి ముక్కుతో తన రక్తాన్ని, వాటి దాహాన్ని తీర్చడానికి తన మాంసాన్ని ముక్కుతో పీకుతూ ఆహారంగా తన పిల్లలకి ఇస్తుంది. తనను తాను తన పిల్లలకి భోజనముగా సమర్పిస్తుంది. మరి క్రీస్తు ప్రభువు కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల తనను తాను మనకు అర్పించి చివరికి ప్రాణత్యాగం చేసి మనందరూ కూడా జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి అందుకనే తెలియని తిరుసభ ఆది నుండి కూడా క్రీస్తు ప్రభువును పెలికాన్ పక్షితో పోల్చడం చూస్తూ ఉన్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు మరి ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి ప్రధాన కారణాలు 3 మనకి ఇప్పటి నుంచో సత్యోపదేశ సంక్షేమంలో తెలియని తిరుసభ మనకు బోధిస్తూ ఉన్నది. దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి ప్రధాన కారణాలు 3. మన ఆత్మకు భోజనమై ఉండటానికి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూస్తున్నాం. ఇక రెండోది ఏంటంటే మనతో నివాసం చేయటానికి, దేవుడు మనతో ఉండటానికి, మనతో భుజించడానికి. దానిని యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో చూస్తున్నాం. ఇంకా చివరిగా తన మరణ ఉత్థానములను ప్రకటించడానికి, జ్ఞాపకపరుచుకోవటానికి దివ్య పూజా బలిలో మరి ముఖ్యంగా ఈ దివ్య సప్రసాద స్థాపన ద్వారా మనము గుర్తు చేసుకోవాల్సిన అంశాలు ఈ 3. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ దివ్య సప్రసాద స్వీకరణ జరిగిన తర్వాత మనలోని ఏదైనా మార్పు ఉందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మార్పు జరగాలంటే మనలో మనకున్నట్టు ప్రాధాన్యత ఏంటి? ఈ లోకపు వ్యామోహాలతో, అవిశ్వాసాలతో, లేకపోతే ఇంకేదైనా నేను ప్రభావితం చేస్తుందా నీ హృదయాన్ని? నిష్కలంక మనస్సుతో దేనికి ప్రయారిటీ ఇస్తున్నా? దివ్య సప్రసాదం నిజముగా ప్రభు యొక్క శరీర రక్తాలు అని విశ్వసించి స్వీకరిస్తున్నావా? ఖచ్చితంగా విశ్వసించి స్వీకరిస్తేనే అద్భుతం జరుగుతుంది. విశ్వసించకపోతే క్రీస్తు ప్రేమ చేయలేరు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దివ్య సప్రసాదాన్ని స్వీకరించినా నీ జీవితంలో మార్పు రాదు, నీలో అద్భుతం జరగదు. ఇంకా రెండోది ఏంటంటే గురుత్వ స్థాపన. ఈ దివ్య పూజా బలిని కొనసాగించడానికి క్రీస్తు ప్రభు కడరాత్రి సమయమున ఈ గురుత్వ స్థాపనను చేయడం మనం చూస్తూ ఉన్నాం. గురువు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే శక్తి
ప్రారదోలడానికి ఉపయోగపడే వ్యక్తి గురువు. విజ్ఞానముతో అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తూ పాపము నుండి పుణ్యములోనికి నేను నడిపిస్తూ అశాంతి నుండి శాంతిలోనికి నడిపించేవాడే గురువు. తండ్రి దేవుని యొక్క ప్రతిరూపము క్రీస్తు ప్రభు అండి. అలానే ప్రతి గురువు కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రతిరూపము. ఆల్యూస్ క్రీస్తుస్, అపర క్రీస్తు అంటారు. కాబట్టి గురువు అనేవాడు దేవునికి అదే విధంగా మనుషులకి మధ్య వ్యక్తి, వారధి వంటి వాడు. దేవుడి యొక్క దీవులను పొందాలంటే గురువు నీకు ఒక వారధిగా పనిచేస్తాడు. ఒక ఒడ్డు నుంచి మన ఒడ్డుకి మనం చేరుకోవాలంటే మనకి అక్కడ వంతెన కావాలి, వారధి కావాలి. మరి క్రీస్తు ప్రభు కూడా ఇహలోకపు వంతెన నుండి పరలోకపు తీరానికి చేరాలంటే గురువు అనేవాడు ఒక వంతెనగా మనందరికి కూడా పనిచేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక వంతెనగా మనందరికి కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలు చూస్తే యాజకులు మాత్రమే దేవుని యొక్క బలులను అర్పించేవారు. వారు ప్రత్యేకముగా దేవుని చేత ఎన్నుకోబడిన వారు. మరి నూతన నిబంధనలో చూసినట్లయితే గురువులకు అప్పం క్రీస్తు శరీరముగాను ద్రాక్షారసము క్రీస్తు రక్తముగా మార్చడానికి మరియు క్రీస్తు ప్రభు స్థాపించిన జ్ఞానస్నానము మిగతా దివ్య సంస్కారాలను ఇవ్వటానికి అధికారాన్ని క్రీస్తు ద్వారా పొందిన అధికారాన్ని గురువులకి ఇవ్వటం మనం చూస్తున్నాం. అందుకనే పునీత అసిస్ఫురి ఫ్రాన్సిస్ గారు గురువు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. నాకు ఒకవేళ ఒక సన్మనుషుడు దేవదూత గురువు కనిపిస్తే నేను ముందుగా గురువుకే నేను నమస్కరిస్తాను, గురువుకే ముందు నేను వందనాలు చెప్తాను. ఎందుకంటే గురువుకే ప్రభు యొక్క శరీర రక్తాలుగా ఈ యొక్క అప్పమును ద్రాక్షారసను మార్చే అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడు, దేవదూతలకు కాదని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. హెబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో గురువు చేయవలసిన పని ప్రజల నుండి ఎన్నుకుంటున్నాడు ఆయన. చివరికి వారి పాపముల కొరకు ఆయన బలులను అర్పించాలంట. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, మిగతా సంఘాల్లో ఉంటున్న చాలా మంది వారు గురువులు కాదు, అభిషక్తులు కాదు, వారు బోధకులు మాత్రమే. మనం కూడా దాన్ని గ్రహించాలి. కాబట్టి దైవ ప్రజలారా, పాత నిబంధనలు చూస్తే ఒక ప్రవక్త మరొక ప్రవక్తను అభిషేకించడం చూస్తున్నాం. ఏలియా నుండి ఎలీసా అభిషేకాన్ని పొందాడు. ప్రవక్తల నుండి రాజులు, అపోస్తలులు, మరి ముఖ్య పేతురు, వాళ్ళ దగ్గర నుండి పాపుగారి దగ్గర నుంచి మేత్రాసన లేదా పీఠాధిపతుల నుండి గురువులు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అంటున్నారు ఈ విధముగా, దూతలకు అధిదూతలకు ఇవ్వనటువంటి గొప్ప అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడంట గురువులకు మాత్రమే. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, గురువులను అగౌరవపరిస్తేనే ఖచ్చితంగా దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు, శాపగ్రస్తులు కూడా మారుతారు. అది మనము గమనించవలసిన అంశము. పవిత్ర గ్రంథమే మనకి తెలియజేస్తుంది. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూస్తే, మోసే సోదరి మిరియాము మోసేను ఇతరుల దగ్గర కించపరిచి మాట్లాడిందట. మోసేనా గొప్పవాడు, మోసేనా నీతిమంతుడు, మాతో దేవుడు మాట్లాడగా అని కించపరిచి మాట్లాడినప్పుడు మోసే మనసు నొచ్చుకుంది. వెంటనే దేవుడు స్పందించి మోసే సోదరి మిరియాముకు ఇచ్చాడు కుష్టి రోగం అనే రోగాన్ని ఇచ్చాడు. మోసే చివరికి ప్రార్థన చేస్తే ఆమెకు మళ్ళీ దేవుడు స్వస్థనిచ్చాడు. జకరియా గ్రంథంలో చూస్తున్నాం 2వ అధ్యాయం పవిత్ర వచనం 8 నుంచి 9, మిమ్ము పట్టుకుంటే నా కంటి పాపను పట్టుకున్నట్లే. కాబట్టి గురువులను మనమందరం కూడా గౌరవించాలి, వారు వ్యతిరేకించకూడదు. మనకు చూస్తున్నాం ప్రీతమ క్రైస్తవ సహోదరులు 1 సమూయేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో పవిత్ర వచనం మరి ముఖ్యంగా 7 నుంచి 9 వరకు చూస్తే అక్కడ దావీదు సౌలు రాజు దావీదును అనేకసార్లు చంపాలనుకున్నాడు. కానీ ఈసారి సౌలును చంపడానికి దావీదుకు ఒక అవకాశం వచ్చింది. పక్కనటువంటి సేవకులు అంటున్నారు, ఈ ఈటును తీసుకున్న ఒక పోటు సౌలు మరణిస్తాడంటే దావీదు పలుకుతున్న మాటలు, ఆయన అభిషక్తుడు, ఈజ్ అనాయింటెడ్, ఆయనని ముట్టకూడదు, చేయకూడదు అని చెప్పి విడిచిపెట్టడం చూస్తున్నాను. అందుకని దేవుడు దావీదుని హేరాళంగా దీవించాడు కూడా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా,
గురువు లేకపోతే దివ్య సంస్కారాలు ఉండవు. ఎందుకంటే మనిషి పుట్టుక నుంచి మరణించిన వరకు గురువు అనేవాడు నీ జీవితంలో ఒక అనుబంధాన్ని ఏర్పరిచి ఉన్నాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చివరికి నీ భూస్థాపితం చేసినంత వరకు కూడా గురువు అవసరం ఉంది. మరి ఆ గురువు అవసరాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ఆయన గుర్తిస్తున్నావు, గౌరవిస్తున్నావు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో పేతురు, యోహాను కుంటివానికి స్వస్థనిచ్చారంట. మరి అంటే గురువులకు కూడా స్వస్థనిచ్చే శక్తి ఉందని మనం గుర్తిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి అదే విధంగా ఇది ప్రజలు గురువుల పట్ల చూపించవలసిన ఆప్యాయత, అనురాగం. మరి గురువులు చేయవలసిన కార్యాలు 3 ఉన్నాయి. ముందుగా గురువులు చేయవలసిన కార్యాలు ఏంటి తెలుసా? యాజకుడిగా పవిత్రీకరించాలంట, ప్రజలను పవిత్రపరచాలి. ఇంక రెండోది ఏంటంటే బోధకుడిగా ప్రకటించాలి. మూడోది కాపరిగా పరిపాలించాలి. ఇది బాధ్యతే కానీ గొప్పతనం, పెత్తనం చలాయించడం కాదని కూడా గుర్తించవలసినటువంటి అంశం. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4:7 మేము ఒట్టి మట్టి పాత్రలమే, మేము చేయవలసిందేదో చేస్తున్నాం, మేము ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదని మనకి పేతురు గారు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గురువు యొక్క ముఖ్య పని విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి, వారికి ఆదర్శంగా ఉండడానికి. ఆర్థికంగా స్థిరపడడానికి కాదు, ఆర్థికంగా బలపడడానికి కాదు, లేదా ఆర్థికమైన సంఘటనలు, గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టి నీ పెత్తనాన్ని చలాయించడం కాదు. గురుత్వం అనేది విశ్వాసులను ముందుకు నడిపించాలి. విశ్వాసంలో ముందుగా దివ్య పూజ బలి ద్వారా, మిగతా దివ్య సంస్కారాల ద్వారా. రెండోది ఏంటంటే ఒక ఆదర్శంగా ఉండాలి. యు షుడ్ బి ఏ మోడల్ టు ద ఫెయిత్ఫుల్. కాబట్టి నువ్వే ఒక ఆదర్శంగా ఉండు, నువ్వే ఒక మార్గచూపరిగా, మార్గదర్శిగా విశ్వాసులకి ఉండాలని ఈరోజు తెలిసభ మనకి బోధిస్తుంది. అలానే ప్రజలకు కూడా గురువు ఆ విధంగా ఉండడానికి కూడా మీరు సహకరించాలి. గురువులకు విధేయులు ఉండాలి. ఆ గురుత్వంలో ఉన్నటువంటి ఆ గుణగుణాలను మీకు ఇవ్వటానికి ఆయన మీరు సహకరించాలి, ఆయనకి మీరు. కాబట్టి దైవ ప్రజలారా, తెలియని తిరుసభ మనందరూ కూడా బోధిస్తూ ఉంది. తిరుసభ ఘట్టంలో 5వది విచారణ గురువులకు సహాయం చేయదుగాక. కాబట్టి విచారణ అభివృద్ధి చెందడానికి గురువు చేసే ప్రతి కార్యంలో కూడా ప్రజలు తోడ్పడాలి, ముందుకి నడిపించాలనేది తెలియని తిరుసభ ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గురువులను మనం నిజముగా గుర్తిస్తున్నామా? గురువులు నిజముగా వాళ్ళు దైవాంశ సంభూతులు లేదా గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఎందుకంటే సృష్టికర్తను పోలిన వాడే గురువు. కాబట్టి మరి సృష్టికర్తను పోలిన గురువుకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే సృష్టికర్తకే వ్యతిరేకంగా నడిచినట్లు. కాబట్టి గురువులను గౌరవించాలి, వారి యొక్క దీవులను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మూడోది ఏంటంటే ఈరోజు ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి 3వ అంశం ఏంటంటే దైవ ప్రజలారా, శిష్యుల యొక్క పాదాలను కడగటం. అంటే దైవ కుమారుడు అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుని శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తున్నాం. ఈజిప్టు దాస్య విముక్తికి గుర్తుగా ఇజ్రాయేల్ ప్రజలు జరుపుకునే పాస్కా విందుకు ప్రభు ఒక సరికొత్త అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు. భోజనానికి ముందు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగటం స్వయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే భాగస్వామ్యం. నీవు నా పాదములు ఎన్నటికీ కడగరాదన్నాడు పేతురు. వెంటనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే నీకు భాగం ఉండదన్నాడు క్రీస్తు. ఈయన ఒకవేళ నేను కడగకపోతే నాలో నీకు భాగం ఉండదు. అంటే శిష్యులు ప్రభుని పనిలో, ఉనికిలో ప్రత్యేక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువునకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ యాజకత్వములో భాగస్థులుగా ఉండాలి. దేవునికి మానవునికి మధ్యవర్తులుగా ఉండాలి. మరి ఈ భాగస్వామ్యంలో ప్రభు కాళ్ళు కడగాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, శిష్యులు పరిశుద్ధులు కాదు. పరిశుద్ధుడు మాత్రమే వాళ్ళని పరిశుద్ధులు చేయగలరు. అందుకని వారి యొక్క పాదాలు కడుగుతాడు, వారి పరిశుద్ధులు చేస్తూ తన భాగస్వామ్యంలో వాళ్ళు కూడా పాలు పంచుకునే విధముగా చేస్తూ ఉన్నాడు.
ఇది ఇది గ్రహించినటువంటి పేతురు చివరికి అంటున్నాడు, కాలు మాత్రమే కాదు చివరికి మొత్తాన్నే కడిగే ప్రభువా అని అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, స్నానం చేసిన వారు కాలు కడుక్కుంటే చాలని సమాధానం ఇచ్చాడు. ఇంకా రెండోది ఏంటంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇందులో భాగముగా సేవ. ప్రభు మొదటిగా పై వస్త్రాలను తీస్తారు. తీసివేసిన తర్వాత అంటే దీనికి అర్థం ఏంటంటే తనకున్నటువంటి ఆ దైవత్వాన్ని, ఆ గౌరవాన్ని, ఆ అహాన్ని, ఆ శక్తియుక్తులను, హోదాను సూచిస్తూ ఉన్నది. అంటే తనను తాను రిక్తం చేసుకొని ఒక గుర్తుగా తనను తాను ఏమి లేని వానిగా చేసుకొని నేను సేవించుటికే కానీ సేవలు అందుకోవడానికి రాలేదు అని వారికి ఒక మార్గచూపరిగా మాటనిస్తూ కేవలం తాను చేయడానికి మాత్రమే కాదు సేవింపడుటకు రాలేదు అన్న మాటను నెరవేరుస్తూ కేవలం తనను మాత్రమే చూస్తే సరిపోదు, తన వలె తన శిష్యులు ఉండాలి, సేవాభావముతో ఉండాలి అని తెలియజేస్తూ ఈజిప్టులో ఉన్నటువంటి ఈ సేవాభావం లేకపోవడం వల్లనే వారు దాస్యానికి బానిసత్వానికి గురయ్యారని. కావున ఇప్పుడు ప్రభు అయినట్టు బోధకుడైన నేను మీ పాదాలు కడిగినట్లే మీరును కూడా ఒకరి పాదాలు కడగండి. త్యాగపూరితమైన మనస్సులతో సేవా దృక్పథంతో జీవించండి అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఇంకా మూడోది ఏంటంటే ఆదర్శంగా ఉండటం. ప్రభు కాళ్ళు కడగడం ద్వారా తన శిష్యులకు ఆదర్శాన్ని ఇస్తున్నాడు. తన సేవ ప్రేమ శిష్యులు ఆచరించాలి, ఇతరులు ఆచరించే విధంగా చేయాలి. వాళ్ళు ఆచరించే సరిపోదు, తన సేవను ప్రేమను ఇతరులు కూడా ఆచరించేటట్లు వాళ్ళు ముందుకు నడవాలని తెలియజేస్తూ నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి అని తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ నూతన ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞ ఒక క్రొత్త ఆజ్ఞ. ఏమిటంటే ఇది అంత కొత్తదేం కాదు, ఇది నూతన ఆజ్ఞ అన్నప్పుడు కూడా ఇది ఇప్పటికే పాత నిబంధనలో ఉంది. దేవుడైన యావే ద్వితీయోపదేశ కాండములు అంటున్నాడు 6వ అధ్యాయంలో 5వ వచనం, నీ దేవుడైన యావేను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో పూజించమంటున్నాడు. కాబట్టి అదే విధముగా ఇంకోటి ఏంటంటే నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని లేవి కాండము 19వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు రుజువు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కాలంలో సోదర ప్రేమకు లేదా ఈ సోదర ప్రేమకు హద్దులు ఉండేవి. వాటిని సరిచేస్తూ క్రీస్తు ప్రభు ఒక నూతన ఆజ్ఞ మనకిస్తున్నాడు. నూతన ఆజ్ఞ అదేంటంటే అక్కడ యూదులకు పొరుగువాడంటే కేవలం యూదులు మాత్రమే, అది సమస్య. అందుకని ప్రభు తన సోదర ప్రేమ గురించి తెలియజేస్తూ సర్వజనాలకి మీరందరూ సోదరులుగా ఉండాలి అని తెలియజేస్తూ ఒక మంచి సమరుడి కథ ద్వారా, ఉపమానం ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాడు, నిరూపించాడు. అదేవిధంగా యూదులు ప్రేమ మంచి వారికి మాత్రమే పరిమితం, చెడ్డవారికి శత్రువు ఉండదు, వాళ్ళని శిక్షించాలని వారు భావించేవారు. యూదుల ప్రేమ మంచి వారికి మాత్రమే చెందుతుంది అని వారు అనేవారు. దానిని మనం ద్వితీయోపదేశ కాండంలో 19వ అధ్యాయం చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అవధులలేని ప్రేమగా ఉండాలి, అందరికీ మనం అందించాలి అని తెలియజేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం పవిత్ర వచనములు 38 నుంచి 45 వరకు చూస్తే అక్కడ ప్రభు పలుకుతున్నారు, నీ శత్రువును ప్రేమించమంటున్నాడు. ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించమంటున్నాడు. ఇలా ప్రభు అవధులు లేని ప్రేమతో మీరు ఉండాలని బోధిస్తూ ఉన్నారు. చివరికి శిలువ మీద వేలాడుతూ మీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేయడం చూస్తున్నాం. అదేవిధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తాను చూపిన ప్రేమనే ఆదర్శంగా చూపిస్తున్నాడు. మనిషి తాను ప్రేమించటంలో కూడా విఫలమవుతున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనిషి ఇతరుల ప్రేమించడంలో విఫలమైతే బాగుంది, కానీ మనిషి తనను తాను ప్రేమించడంలో కూడా విఫలమవుతున్నాడు. అందుకనే ఆత్మహత్యలకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ప్రభు మనకి అభయాన్నిస్తూ నువ్వు ప్రేమించుకున్నట్లే ఇతరులు కూడా ప్రేమించి నాకు సాక్షులుగా ఉండు అని ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా, ఈ పవిత్ర గురువారం ద్వారా క్రీస్తు ప్రభు మన ఒకసారి తెలియని త్రిశబ్దాలు బోధిస్తూ ఉన్నారు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో పాటించినప్పుడు ఇవన్నిటిని కూడా
ఇప్పుడు విన్నటువంటి మంచి మాట అన్ని కూడా పాటించినప్పుడే దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండగలం. అప్పుడు ఆయన మన ఆశీర్వాదములు కూడా మన మీద దండిగా మెండిగా కురిపించగలడు. కాబట్టి ఈ ఆశీర్వాదము కోసమే, ఈ విశ్వాసము కోసమే దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.